అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 వ్లాగ్ ఇన్ మురుదేశ్వర్ టెంపుల్. వచ్చేసాం, దర్శనం అయిపోయింది. చుట్టుపక్కలంతా ఫారినర్స్ ఉన్నారు, ఎంతో టెంపుల్కి వస్తున్నారు. చూద్దాం, మంచి మంచి కంటెంట్ అందిద్దామని చూస్తున్నాను. ఒక్కసారి టెంపుల్ ఫుల్ టు ఫుల్ లుక్ చూస్తే అదిరిపోతారు మీరైతే. మొత్తం మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తా ఈ ట్రిప్లో. ఒకసారి టెంపుల్ నా ఉన్న పరంగా ఎలా ఉంది చూడండి. బ్లాగ్ ఎండలు దంచి కొడుతున్నాయి, మామూలుగా లేదు ఎండ. సరే, వెనకాల సాంబాయి ఎలా ఉన్నాడు. ఇప్పుడు అలా వాక్ చేసుకుంటూ సాంబాయి దగ్గరికి వెళ్ళిపోదాం. మా వాళ్ళ ఫోటో సెషన్ నడుస్తుంది. ఫొటోస్ ఫొటోస్ ఫొటోస్. హలో, ఇదే కదా రావణాసురుడు, రాములవారి ప్రసాదం. శిఖరం మొత్తం టాప్లో ఉన్నాం. మొత్తం టాప్ ఫ్లోర్కి వచ్చేసాం, 18th ఫ్లోర్ శిఖరానికి. మా అన్న బిజీగా ఉన్నాడు. ఇటు చూద్దామన్నా, ఇటు చూపిస్తాను. మొత్తం ఫారినర్స్ ఎగబడ్డారు. శిఖరం నుంచి ఫోటో చూపించింది. ఆ శిఖరం నుంచి అంత హైట్ ఉంది. ఓహో, మామూలు ఏవో మాట్లాడుతున్నారు. ఏమనుకోద్దు, స్పెట్స్ పెట్టుకుంటా, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది. ప్రశాంతం, కొంచెం చల్లగా ఉంది ఇప్పుడు నాకు. ఓ 20 అంతస్తుల పైన ఉంది శిఖరం. అన్నావు తప్పించుకున్నాడండి వెంకడు. ఎట్లుంది వెంకడు శిఖరం? మనం ఎన్నో ఫ్లోర్లకి వెళ్ళాం? మొత్తం టాప్ మీద వెళ్ళింది 18ఏనా, ఇంకా పైన ఉందంటావా? గుర్తులేదు, చెప్పవా? సీక్రెట్, నీ సీక్రెట్. కొన్నావు బాగా వచ్చాక టోపీ కొనిపోతే ఎట్లా? ఎక్కడ టోపీ పెట్టుకుంటావు? నాది ఏమన్నా టోపీ పెట్టుకుంటా ఒకసారి ఎట్లా చూద్దాం. ఇటు పెట్టుకో కెమెరా ముందు. ఏ పెట్రోల్ ధర అయినా మా ఊర్లో పెట్రోల్ ధర వచ్చాడు మా ఊరు. పెట్రోల్ ధర చాలు, నిన్న కొడుతుంది మళ్ళా. ఎండలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధర లెక్కున్నా నేను. ఇక్కడ ఏదో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు. రెండో చూద్దాం పదండి. ఎంత ప్రశాంతత, ఎంత ఆహ్లాదం, ఎంత పెద్ద నందు చూడండి. ఇది అండర్ గ్రౌండ్లో ఒక ఏమంటారు ఒక వ్యూ పాయింట్. తపస్సు ఎలా చేసాడో
జరిగిన హిస్టారికల్ స్టోరీ అంతా ఇక్కడ బోటింగ్ చేశారు విగ్రహాల ద్వారా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ వచ్చేలా మొత్తం విగ్రహాలు చేసి పెట్టారు. జస్ట్ ఎంట్రీ ₹2 ₹20 అంతే. ఏ మాటగా మాట బయట ఉన్న వేడికి లోపల చాలా చల్లగా ఉంది ఏసీ. ఇవన్నీ చూస్తూ అలా వెళ్తూ వెళ్దాం అలా ఒక రౌండ్. చాలా బాగున్నాయి. కదా విగ్రహాలు బాగా స్కల్ప్చర్ బాగా చేశారు. బ్లాక్ చేసి అందరూ బాగా చెప్పండి. ఒకసారి కెమెరా బాగా చెప్పండి. మీరు ఒక్కరు మిస్ అయ్యారు. ఇక్కడ మీరు ఒక్కరు మిస్ అయ్యారు. అందరూ పడిపోయారు. సబ్స్క్రైబ్ టు హే బుజ్జుడా. దిస్ ఇస్ సుకన్య. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఎండలో కష్టపడుతుండే మా వాడు చూడండి అక్కడ వాళ్ళకి ఫోటో తీస్తూ మమ్మల్ని ఏమంటే చేయను వాళ్ళ ఫోటో తీస్తున్నాడు చూడండి. అదిగో తొందర ఫోటో తీసి కంప్లీట్ చేసుకుని రమ్మంటే రాడు. ఏమో రఘు ఫోటో చేసిన అయిపోయిందా? అయిపోయింది. మనకు సుకన్య ఆంటీ మంచి సబ్స్క్రైబర్ దొరికారు. ఆంటీ బ్యాచ్ ఆంటీ పేరు కూడా తెలుసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెర్ యూ కేమ్ ఫ్రమ్? ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్, తెలంగాణ. తెలుగు రాదా? తెలుగు రాదన్నారు ఇందాక. ఎవరు మరి తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు అందరూ? అమ్మ కర్నూలు. మేము హైదరాబాద్ కర్నూలు నుంచి ఇట్లా క్రాస్ అయ్యాం రాయచూరు. మీరు ఇట్లా వచ్చేసారు అంతే. నెక్స్ట్ ట్రిప్ అమ్మా జస్ట్ మాది చిన్న గ్యాప్ అంతే. మేము గోకర్ణ పోయి గోవాలో యాడ్ అవుతాం. గోవాలో ఎక్కడ చెప్పండి. ఇంకా యాడ్ అయిపోతాం. హే బుజ్జోడా యూట్యూబ్ ఛానల్. అందరూ అక్కడ కనపడుతున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్నకు. మన ఏ బుజ్జోడా ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రో. అందరిని మెన్షన్ చేస్తాను. నాకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ పంపిస్తే అందరూ మెన్షన్ చేస్తాను. నైస్ టు మీట్ యు. బాయ్ 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 బాయ్. గోవాలో కలుద్దాం. రైట్. గోకర్ణలో మిరాజ్ ఫోర్ట్కి వచ్చినాం. ఎంటైర్ అవుట్ ఫిట్. నల్లగా మాట్లాడు ఆయన. తర్వాత 100 మంది చూస్తారు. ఇది మళ్ళీ లోపల ఏదో జైలు ఉందంట. ఒకసారి చూద్దాం. సినిమాలో రామ్ చరణ్ ఇక్కడే దాచింది. మీరు ఇక్కడే జరిగింది. త్రిపురార్లో మాత్రం మీరు ఇలాంటి లోయలు ఇలాంటి చూసుంటారు. త్రిపురార్లో వచ్చి అది రామ్ చరణ్ గారిని ఇక్కడ బంధించి పెడతారు. ఎన్టీఆర్ గారు వచ్చి విడిపిస్తారు. కొమరం భీమ్ లాగా ఆయన ఒక యోధుడు, ఒక యుద్ధ వీరుడు లాగా వచ్చి రామ్ చరణ్ విడిపిస్తూ ఉంటాడు.
అలాంటప్పుడు మనం ఇది చూడాలి రియలిస్టిక్గా. అబ్బో ఎర్రటి ఎండకి అగు యా మండిపోతుంది కదా ఎండకి. చాలా అయ్యి మా వాళ్ళు ఏమో సమ్మర్లో ట్రిప్ వేశారు. ఎర్రటి ఎండలు ట్రిప్ వేసి కొండలు కోనలు అంటారు. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ అది ఎడార్లో తిరుగుతాడు చూసినావు, టూరిస్ట్ గైడ్ లెక్క. అట్నే వస్తాయేమో. అది ఎడ పోతారు నడుచుకుంటా, నీళ్ళు చూద్దాం, వ్యూ చూద్దాం అని ఎండిపోయిన కోటను చూసుకుంటా. మిరాజ్ ఫోర్ట్ హిస్టరీ అయితే అంత తెలియదు మనకు. వచ్చినావు చూసినావు, మనం గోల్కొండ నాటి టైంలోనే కట్టి ఉంటారు. ఇది కూడా నాకు తెలిసి. దీన్ని చూస్తుంటే వచ్చాం రొమాంటిక్ మూవీ ఉంటుంది. పూరి జగన్నాథ్ కొడుకుది, ఆకాష్పూర్ కదా. షూట్ అంతా ఇక్కడే జరిగింది. సేమ్ ఇంకొక మంచి స్పాట్. బో సమ్మర్ సమ్మర్ సమ్మర్. షూ ఏమీ లేదయ్యో. పెద్ద చెరువు, లోయలు, అటుపక్క కొండ కోనలు. ఇలా ఫోటో షూట్ చూపిస్తుండు. అటుంది పరిస్థితి. ఇది చూడమ్మా, ఇంత ఎండలో సాహసాలు చేస్తున్నారు కొండలు కోనలు ఎక్కుంటూ. ఇక్కడేమో బాయ్ మూసేసి ఇప్పుడు ఎందుకో తెలియదు. చుట్టూ గోడ చుట్టూ మాత్రం కోట కనపడుతుంది కానీ కోట చుట్టూ కట్టిన జారుతుంది లాగు అని చెప్పి జారిపోతుంది. ఏంలే ఈ ఫోటో తిరిగే కొద్దీ వస్తూనే ఉంది, అయిపోవట్లేదు. మా వాళ్ళు ఒక మహత్తరమైన లొకేషన్కి వెళ్ళి వెయిట్ చేస్తారు. అది చూస్తా, చూడండి. చాలా బాగుంది ఫోటో. చాలా కష్టపడి ఎండలు తిరిగి అలసిపోయాను. గోకర్ణలో ఉన్న మిరాజ్ ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. చలికాలం వర్షాకాలం వస్తే చూడవచ్చు, కానీ ఎండాకాలం మాత్రం రావద్దు. మా ఫ్రెండ్స్ అక్కడ ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు, తిరుగుతున్నారు, ఏవో చేస్తున్నారు. నేనే మన సంట బ్యాగ్ అని పట్టుకొని తిరుగుతున్నా వ్లాగ్స్ కోసం. చూసారా వెనకాల ఎంత బాగుందో గ్రీనరీ, అదిరిపోయింది కదా. సంటాబాయ్ ఒకసారి మొత్తం అంతా చూపిద్దాం పట్రా. ఇది సార్ పెట్రోల్ ధర లెక్కున్నా ఎండ కొడుతుందండి. ఎండకు తట్టుకోలేక ఇవి పెట్టుకోవాల్సి వస్తుంది. మామూలు ఎండ లేదు. మంచి సమ్మర్లో బయటకు వచ్చాం కదా, సుక్కలు కనపడుతున్నాయి. ఎట్టకేలకు వచ్చేసాం గోవా బీచ్. వన్స్ చూడాలనుందా, మామూలుగా లేదు, గాలి అలలు. లెట్స్ కౌంట్ డౌన్ 3, 2, 1 యాక్షన్. బోటింగ్, వాటర్, వెయిట్ మామూలుగా లేదు, చంపేస్తుంది మామూలుగా అసలు. స్టాచ్యూ రండిరా. ఎన్ని రోజులని ఉంటారా ఆఫీసులో? బ్రేక్ తీసుకొని గోవా రండిరా. గోవా చూడండిరా, ఎంత బాగుందో చూడండిరా గోవా. పోలేము మీరు పోరు అన్నారు కదరా, వచ్చాంరా, గోవారే వచ్చాం.
వచ్చేసాం పీస్ ఇన్నర్ పీస్. ఫోటో ది. ఓ అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం అన్నీ ఉన్నాయి ఈ బీచ్లో. అంత అందంగా ఉంది. ఓం బీచ్ నిజంగా సూపర్ అసలు. కాదు ఎందుకో మెంటల్ పీస్ లేదు, ప్రశాంతత లేదు. ఎందుకంటారు అర్థం కావట్లేదు.